మ్యూచువల్ డైవర్స్కి సంబంధించి కేరళ హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి రీజన్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఈ కేసు తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అసలు మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఎం రవికుమార్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఏంటి సార్ అంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి అంటే ఎలాంటి గ్రౌండ్స్ ఉండాలి, సో కొంతకాలం పాటు కలిసి ఉండాలి అనేటువంటి నిబంధనలు కూడా చూస్తూ ఉంటాం. సో యాక్చువల్గా కేరళ హైకోర్టు ఏం చెప్పింది సార్? సార్, మామూలుగా డైవర్స్ 3 థియరీస్ ఉన్నాయండి డైవర్స్లో. నో ఫాల్ట్ థియరీ అండ్ కన్సెంట్ థియరీ. సో సెక్షన్ 13 సబ్ క్లాజ్ బి ఇది కన్సెంట్ అంటే మ్యూచువల్ కన్సెంట్ అంటారు దాన్ని. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా డైవర్స్ తీసుకుంటున్నారు. దాంట్లో మనం మెన్షన్ చేయాల్సిన గ్రౌండ్ బ్రేక్ డౌన్ అయ్యింది అని మెన్షన్ చేయొచ్చు, కానీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. సెక్షన్ 13బిలో కండిషన్స్ కంప్లై అయితే ఏ కారణం చెప్పకుండానే డైవర్స్ తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ బ్రేక్ డౌన్ అయ్యింది, రికన్సైలబుల్ రీజన్స్ ఉన్నాయి, సో మేము ఇద్దరం ఉండలేకపోతున్నాము అని చెప్పి పిటిషన్లో రాసుకొని ఆ డైవర్స్ తీసుకోవచ్చు. ఓన్లీ కండిషన్స్ కంప్లై అయ్యాలి. కండిషన్స్ ఏంటంటే 1 year ఆఫ్ డేట్ ఆఫ్ మ్యారేజ్, 1 year కంప్లీట్ అయి ఉండాలి. దాని తర్వాత పిటిషన్ వేసిన తర్వాత 6 months కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ కూలింగ్ పీరియడ్ కంప్లై అయింది అనుకోండి, అప్పుడు 18 monthsలో తర్వాత కోర్టు ఎప్పుడైనా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుందండి. కానీ కూలింగ్ పీరియడ్ వేవ్ చేయాలంటే అది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్, రేర్ కేసెస్లో కూలింగ్ పీరియడ్ దాన్ని వేవ్ చేస్తారు. దాన్ని చేయాలంటే సపరేట్ పిటిషన్ వేసుకోవాలి, వేవర్ పిటిషన్ అంటారు దాన్ని. సో అది కూడా కోర్టు సాటిస్ఫై కావాలి. ఎందుకు 6 నెలలు కూలింగ్ పీరియడ్ వేవ్ చేయాలనేది సాటిస్ఫై అయిన తర్వాతనే, కారణాలు చూసిన తర్వాతనే ఆ కూలింగ్ పీరియడ్ కూడా వేవ్ చేస్తారు. అది కూడా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్, అన్ని కేసులో జరగదు, చాలా తక్కువ కేసులో జరుగుతాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అంటే ఆర్టికల్ 32 and 142లో దే కెన్ గివ్ డైవర్స్, కూలింగ్ పీరియడ్ లేకుండా కూడా డైవర్స్ ఇవ్వచ్చు. దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అది కాన్స్టిట్యూషనల్ కోడ్ కాబట్టి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, కోర్టుకి రైట్ ఉంది. సో దీంట్లో 13బిలో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారేజ్, ఫస్ట్ ఆఫ్టర్ 1 year ఆఫ్ మ్యారేజ్ అప్లికేషన్ వేయడానికి ఉంటుంది. దాని తర్వాత 6 months కూలింగ్ పీరియడ్, ఒక అప్లికేషన్ దాటి ఒక పిటిషను అఫిడేవిట్, దాని తర్వాత ఈ మ్యారేజ్ ఫొటోస్ ప్రూఫ్స్ అవన్నీ పెడితే ఈ 13B అప్లికేషన్ మ్యూచువల్ కన్సెంట్ అప్లికేషన్ డైవర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు సార్, అంటే ఒక 1 year పాటు తర్వాతనే 1 year తర్వాత అంటే పెళ్లి చేసుకున్న 1 year తర్వాతనే డైవర్స్ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అంటే ఈ 1 year కాలం పాటు కలిసే ఉండాలా ఏంటి సార్? అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, పెళ్ళైన నెల రోజులకే డైవర్స్ అప్లై చేశారు అనేటువంటి విషయం. కలిసి ఉండాల్సిన అవసరం లేదండి. ఒక ఇంట్లో ఉండి కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకటే ఇంట్లో ఉండి వేరే సపరేట్గా ఉండడం కూడా డైవర్స్. నథింగ్ బట్ మ్యారేజ్, అసలు మ్యారేజ్ ఉండట్లేదు, మ్యారేజ్ అనేది కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ రిలేషన్షిప్ లేదు, అది కాన్సెప్ట్. వాళ్ళు సపరేట్గా ఉంటున్నారా, ఒకటే ఇంట్లో ఉంటున్నారా, అది ఎక్కడ కూడా యాక్ట్లో చెప్పలేదు. సో ఈ ఒకటే ఇంట్లో ఉండి కూడా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ చేసుకోవచ్చు. ఆ కండిషన్ కంప్లై అయితే డెఫినెట్గా 6 months కూలింగ్ పీరియడ్ తర్వాత డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఎలాంటి సందర్భాల్లో మాత్రమే వెంటనే డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు 6 months కూలింగ్ పీరియడ్ అనేది కూడా తీసేస్తారు అని. సో ఇలాంటి సందర్భాల్లో తొందరగా డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్, చాలా తక్కువ కేసెస్లో అట్లాంటివి. మ్యారేజ్ అయిన తర్వాత చాలా క్రూరంగా బిహేవ్ చేయడము, కొన్ని ఏదైనా ఆ ఫ్యాక్ట్స్ ఆ కేసు బట్టి కోర్టు సాటిస్ఫై అవుతే ఆ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ కేసులో జరుగుతుంది అట్లా, మామూలు అన్ని కేసులో జరగదు. సో మామూలుగా మన దేశంలో మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. అదే ఫారెన్లో మీకు మ్యారేజ్కి అంత ఇన్స్టిట్యూషన్గా చూడరు, మ్యారేజ్ ఇట్ ఈస్ ప్రైవేట్ అఫేర్లా చూస్తారు. మన దగ్గర కాదు, ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్లా చూస్తారు. సో కోర్ట్స్ కూడా మ్యారేజ్ అనేది, డైవర్స్ అనేది వాళ్ళు ఈజీగా ఇవ్వరు, మామూలుగా అయితే ఈజీగా ఇవ్వరు. సో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లోనే ఆ టైం లిమిట్ లోపల ఇవ్వాలంటే కోర్టు సాటిస్ఫై కావాలి. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్ ఉంది, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు ఉంది, దీంట్లో ఇవ్వాల్సిందే అని చెప్పేసి కోర్టు ఒక డిసిషన్కి రావాలి. సో దానికి కొంచెం గ్రౌండ్స్ స్ట్రాంగ్గా ఉండాలండి, స్ట్రాంగ్ ఉంటేనే ఏమవుతుంది అంతే. సో మామూలుగా అయితే కోర్ట్స్ ఆర్ నాట్ డైవర్స్ గివింగ్
సెంటర్స్, అదే డైవర్స్ ఇవ్వడానికి కూర్చోలేదు, ఫ్యామిలీ కోర్ట్స్ కానీ ఏ కోర్టు కానీ. సో దే విల్ ట్రై మ్యాక్సిమం ఎక్స్టెంట్ మ్యారేజ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్లో కూడా దెర్ ఇస్ అ ప్రొసీజర్ ఆఫ్ మీడియేషన్ పంపిస్తారు. ఈవెన్ ది 6 months కూలింగ్ పీరియడ్లో కూడా మీడియేషన్ సెంటర్కి 3-4 సిట్టింగ్స్ అవుతాయి. సో ఇండివిజువల్గా మాట్లాడతారు, కలెక్టివ్గా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్లో కూడా కౌన్సిలింగ్ ఉంది, మీడియేషన్ ఉంది. అయిన తర్వాతనే డైవర్స్ ఇస్తారు. ఓకే. అంటే జనరల్గా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అంటే కొన్ని మ్యారేజెస్ని కోర్టులు కూడా రద్దు చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఈ మ్యారేజ్ని రద్దు చేయడం జరుగుతుంటుంది సార్. అండ్ ఎందుకంటే మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి రెండింటికి ఏమైనా రిలేషన్ ఉంటుందా సార్? మ్యూచువల్ కన్సెంట్ దానికి, ఈ మ్యారేజ్ని రద్దు చేయడం దానికి? మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా డైవర్స్ తీసుకోవడం. అంటే ఇద్దరు దే డోంట్ వాంట్ టు కంటిన్యూ, ఇద్దరు మ్యారేజ్ కొనసాగాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో కారణాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు ఏదో పేరెంట్స్ ఫోర్స్ తోటో ఏదో వాళ్ళ బలమైన కారణాల వల్ల వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ ఒప్పుకుంటారు. కోర్టు రద్దు చేయడం అనేది అది గ్రౌండ్స్ దట్ మెన్షన్డ్ ఇన్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. ఆ కోర్టు రద్దు చేస్తుంది మ్యారేజ్. అది ఇండివిజువల్ పిటిషన్ వేసుకున్నప్పుడు, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పిటిషన్ వేసుకున్నప్పుడు ఆ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో 13లో ఉన్నాయో ఆ గ్రౌండ్స్ ప్రకారంగా డైవర్స్ ఇస్తారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఇద్దరికి కూడా ఇష్టపూర్వకంగానే డైవర్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు సో వాటికి ఎలాంటి రీజన్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి గ్రౌండ్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇద్దరు కూడా డైవర్స్ ఒప్పుకుంటే ఖచ్చితంగా కోర్టులు డైవర్స్ గ్రాంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి విషయాన్ని కేరళ హైకోర్టు మరొకసారి చెప్పింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనరల్గా అయితే ఇలాంటి మ్యూచువల్ డైవర్స్కు అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 18 months పాటు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ మంత్స్ అంటే 1 year పెళ్లి తర్వాత ఒక 6 months పాటు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఓవరాల్గా 18 months అనేది టైం ఉంటుంది. సో ఈ 18 months తర్వాతనే డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని రవికుమార్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఎక్సెప్షనల్ కండిషన్స్లో మాత్రమే ఈ టైం పీరియడ్ అంటే ఈ కూలింగ్ పీరియడ్ని కూడా తీసివేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.